సో ఐ గెస్ వారణాసి ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదైతే మనం మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే వేసుకోండి. మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ ఎస్ఎస్ రాజమౌళి ఫ్యాన్స్. సో వారణాసి ఈ సినిమా పేరు వినగానే అప్పవి మూవీస్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. మన ఇండియన్ మూవీస్లోనే ఫస్ట్ టాప్ లిస్ట్లో ఈ సినిమా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలు డైరెక్టర్ అయితే ఈ సినిమాని అయితే డైరెక్ట్ చేయట్లేదు. ఒక బాహుబలి సిరీస్ కావచ్చు, ఆర్ఆర్ఆర్ సినిమాని తీసిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు, అలానే మన టాలీవుడ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ నంబర్ 1 యాక్టర్ మహేష్ బాబు గారు అయితే ఈ సినిమాని అయితే యాక్ట్ అయితే చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా చూసరికి మైథలాజికల్ కి ఇంకా స్టోరీస్ కావచ్చు, ఫ్యూచర్ కి బేస్ గా కనెక్ట్ అయ్యి ఈ సినిమా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు గారు అయితే డిఫరెంట్ క్యారెక్టర్లు అయితే ఈ సినిమాలో అయితే ఉండబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఒకటి హిస్టోరీకి సంబంధించింది, ఒకటి ఫ్యూచర్ కి సంబంధించింది. సో ఈ సినిమా కోసం ఒక వారణాసి సెట్ అయితే వేసి ఇది ఎప్పటి నుంచో మనం అయితే డిస్కస్ చేసినాం. అంటే ఒక 1 year బ్యాక్ నుంచి మనం అయితే దీని గురించి అయితే మనం అయితే మాట్లాడేసుకుంటున్నాం. సో ఈ సినిమా కోసం చాలా అంటే చాలా రియాలిటీగా మన ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే వారణాసి మూవీస్ అదే షూటింగ్ లొకేషన్ అయితే చేసిన. సో ఈ సినిమా అయితే ఏ లెవెల్లో తీస్తున్నారంటే ఒక్క సీన్ కూడా ఎక్కడ మిస్టేక్ అవ్వకుండా మన ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే తీస్తున్నారని ఫ్రెండ్స్. సో చూడాలి, ఈ సినిమా కోసం ఈగల్ వెయిట్ చేస్తున్నా. అలానే ఈ సినిమా షూటింగ్ వచ్చేసరికి 50% అయితే అయింది ఎంచుకోవచ్చు, ఇంకా 50% అయితే ఉంది ఎంచుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్లో ఈ సినిమా వచ్చేసరికి మార్చ్లో అయితే రిలీజ్ అవబోతుంది. సో సారీ, ఏప్రిల్లో రిలీజ్ అవబోతుంది. సో ఆ డేట్ నా వచ్చే అవకాశం అయితే లేదని అనిపిస్తుంది. ఎందుకంటే తెలిసిందే రాజమౌళి గారు అంటే తన విజన్, తన ఒక ఐడియాలజీ. ఒక్క సీన్ కూడా పర్ఫెక్ట్గా అనిపించకుంటే, అంటే ఒక్క సీన్ కూడా బాగా అనిపించకుంటే దాన్ని డిలీట్ చేసి మళ్ళీ రీషూట్ చేసి చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. అలాంటి డైరెక్టర్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు ఇది. సో ఈ మూవీలో అంటే మన మహేష్ బాబు గారు అయితే డిఫరెంట్ క్యారెక్టర్ కనిపిస్తున్నాడు. ఒక క్యారెక్టర్ రామాయణంలో శ్రీరాము క్యారెక్టర్ అయితే కనిపిస్తున్నాడని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా కోసం ఈగల్ని వెయిట్ చేస్తున్నా. సో ఈ సినిమా డే 1 నుంచి చాలా కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. డే 1 పుష్ప 2 రికార్డింగ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఈ సినిమాకి మాత్రమే ఉంది, ఏ సినిమాకి లేదని చెప్పుకోవచ్చు. దురంధర్ వచ్చింది, కేవలం 190 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది 2. అయినా సరే పుష్పని బ్రేక్ చేయాలంటే ఈ సినిమా రావాల్సిందే. సో డే 1 కలెక్షన్ ఎంత రావచ్చు అనుకుంటున్నారు? అలానే ఈ సినిమా కోసం ఎంతమంది ఈగల్ వెయిట్ చేస్తున్నారు? వారణాసి ఉత్తరప్రదేశ్లో ఈ మూవీ కోసం ఒక పేరే ఉంది. సో ఈ మూవీ కోసం నేనైతే ఈగల్ వెయిట్ చేస్తున్నా. వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇండియాలో వారణాసి, నో డౌట్ అని చెప్పొచ్చు. సో ఈ సినిమా కోసం నేను ఈగల్ వెయిట్ చేస్తున్నా. మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై మహేష్ బాబు అండ్ జై ఎస్ఎస్ రాజమౌళి ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్.